సో లక్ష్మి గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం ఆలోచించారు? ఆనియన్ కడి. ఆనియన్ కడియా? ఓకే ఓకే, మరి ఆనియన్ కడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆనియన్ కడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 2, పెరుగు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, శనగపిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, మరి ఆనియన్ కడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. కొంచెం ఆయిల్ వేడి చేసుకొని ఓకే కొంచెం ఆయిల్ వేడెక్కనిద్దాం. సో బేసిక్ గా అంటే కడి పకోడీ ఇట్లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. అదే వెజిటబుల్స్ పకోడీ అంటే మళ్ళీ ఆయిల్ ఫుడ్ అవుతుంది కదా. అవును, అందుకే ఆనియన్స్ తాలింపులో వేస్తే బాగుంటది. పిల్లలు కూడా పుల్ల పుల్లగా బాగున్నదని ఇష్టంతో తింటుంటారు. అండ్ సమ్మర్ లో కూడా కాబట్టి అట్లా డీప్ ఫ్రై బదులు ఇలాంటివి వెజిటబుల్స్ తో ట్రై చేస్తూ ఉండొచ్చు. మినపప్పు కొద్దిగా, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్. మన ఇష్టం, ఆనియన్స్ కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కానీ బాగుంది ఆనియన్ కడి. బేసిక్ గా కడి అంటే ఎక్కువ మంది వెజిటబుల్స్ కానీ అట్లా వేస్తూ ఉంటారు, కొంచెం ఈ ఆనియన్ తక్కువ వాడుతుంటారు దీంట్లో. కానీ మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? మా ఫ్రెండ్స్ చేస్తూ ఉంటే చూసాను ఒకసారి, ఇక అట్లే నాకు నచ్చింది. ఒకసారి పిల్లలకు చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంతో తిన్నారు. ఇక దానివల్ల నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటున్నాను. కొంచెం క్రంచీ ఉండాలంటే కొంచెమే వేయించాలి, లేదు మెత్తగా ఉండాలి అంటే ఇంకా ఎక్కువ వేయించుకోవచ్చు. యాక్చువల్లీ ఇట్లాంటి వాటిలో కొద్దిగా అట్లా కరకరలాడుతూ క్రంచీగా ఉంటే బాగుంటుంది. మరి కూరల్లో లాగా అట్లా ఎక్కువ వేయించి అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ మీరు కూడా హెల్త్ కాన్షియసేనా? ఐ మీన్ అంటే ఇట్లా డీప్ ఫ్రైస్ ఇట్లాంటివన్నీ తక్కువ? మరీ తక్కువ కాదండి, పర్వాలేదు. కొంచెం పచ్చళ్ళు అవి తింటారా? తింటాము మామూలుగా, కానీ ఎక్కువ కాదు. కొత్తలో ఇష్టంతో నచ్చుతాయి కదా, బాగుంటాయి కొత్తలో, అప్పుడు వదలలేము. అవునవును. ఓకే, కొంచెం మజ్జిగ పులుసు, మజ్జిగ శనగపిండి కలిపి పెట్టుకోవాలి. ఓకే ఓకే. సో పెరుగులో కాస్త శనగపిండి మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమైనా కావాలా? కావాలండి, కొద్దిగా వాటర్. సో కొంచెం థిక్ గా కలపాలా దాన్ని? లైట్ గానే కలపాలండి, ఎందుకంటే అందులో పోయగానే గట్టి పడుతుంది, శనగపిండి దగ్గరకు వచ్చేస్తుంది కదా. సో ఈ కడికి కొంచెం పెరుగు కూడా కొంచెం పుల్లటిదైనా కూడా మనకి బాగుంటుంది కదా. పుల్లగైనా పర్వాలేదు, కొంచెం తీయగైనా పర్వాలేదు. పుల్లగుంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి, ఇక కొంచెం మంచిగా ఉందనుకోండి వాటర్ పెరుగు. సో మీకు కూడా ఇలా ఏమైనా హాబీస్ ఉన్నాయా లక్ష్మి గారు? యోగా? లేదండి, ఏం లేదు. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చక్కగా వంటలు చేస్తూ మంచి మంచివి. అంతే అండి. మరి ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు? ఫ్రెండ్స్ ఉన్నారా? ఇక పిల్లలు వచ్చే టైం, మా వారు లంచ్ కి రావడం, ఇదే సరిపోతుంది. ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు కలెక్షన్ ఏజెంట్, మిర్చి షాప్ ఉంది. ఓకే, వేద్దామా ఇప్పుడు? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎంతమంది పిల్లలు మీకు? 2 పాపలు. పెద్ద పాప వర్షిత, చిన్న పాప వైశాలి. వర్షిత, వైశాలి. వర్షిత 5th క్లాస్ కి వెళ్తుంది ఇప్పుడు, వైశాలి 2nd క్లాస్. ఇప్పుడు సమ్మర్ హాలిడేసా అండి ఇద్దరికి? సమ్మర్ హాలిడేస్ వస్తే ఊరు ఎలా వెళ్తూ ఉంటారా? మా వాళ్ళు ఎవరు ఊర్లో లేరండి, అందరూ సిటీలోనే ఉన్నారు. వేద్దామా ఇప్పుడు? ఇది వేసేసుకుందాం. ఓకే, గట్టిగా అవుతున్నట్టు అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోవచ్చు. యాక్చువల్గా అది కొంచెం వాటర్ పోద్దాం. ఓకే చాలు. ఓకే ఓకే. పసుపు, కొంచెం పసుపు. చిల్లీస్ కొన్ని వేసాం కదా, కొంచెం కారపొడి వేస్తే కలర్ఫుల్ గా ఉంటది. ఓకే. సో కొంచెం ఈ రెడ్ కలర్ అది అంటే నచ్చదు అనుకున్న వాళ్ళు ఆ గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చి పేస్ట్ లా చేసి వేసుకున్నా కూడా మనకి పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది కదా. సో సరిపడా ఉప్పు. సో ఇది కూడా మనము పెరుగు టేస్ట్ ని బట్టి కూడా ఉప్పు కొంచెం పుల్లగా ఉంటే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కూడా ఇంకా గట్టిగా అనిపిస్తే ఇంకా కొంచెం చల్లగైనాక ఇంకా గట్టిగా అవుతుంది కదా, కొంచెం వాటర్ పైన.
ఈ సమ్మర్ లో రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను నేను. అవునా? అవును, ఎక్కువ మజ్జిగ పులుసులో అందరూ కొంచెం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ హీట్ నుంచి కొద్దిగా చల్లబడాలి అంటే ఇలాంటివన్నీ కొంచెం పిల్లలు కూడా ఇష్టంతో తింటారండి. అవును, లిక్విడ్ ఫుడ్ మజ్జిగ అన్ని మంచి అన్ని రకాలుగా బాగుంటాయి. చాలా మందికి ఈ పప్పు చారులు రసం ఇది బాగా నచ్చుతుంది కదా, ఇవి కూడా అలా చేసేసుకోవచ్చు. అంతే అండి, కొంచెం ఇది వేడెక్కగానే తీసేయాలి. ఓకే, చూసారా పల్సగా అనిపించింది, మళ్ళీ తీసే వరకు గట్టిగా అవుతూనే ఉంటది. సో ఈ కన్సిస్టెన్సీని చూసి మనము ఆ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఇంకా ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు బాగా గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి స్టవ్ మీద కొంచెం వాటర్ పోసి ఇచ్చేసుకోవచ్చు. ఇక పైనుండి లాస్ట్ గా కొత్తిమీర. ఓకే, పిల్లలు బాగా ఇష్టపడే ఆనియన్ కర్రీ రెడీ. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి ఆనియన్ కర్రీ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆనియన్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఒక బౌల్లో పెరుగు, శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పోపు మిశ్రమంలో వేయాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆనియన్ కర్రీ రెడీ.